ఇక రైతు భరోసా కోత 2.2 లక్షల ఎకరాలే, సాగు యోగ్యం కాని భూమి స్వల్పమే, 1.49 కోట్ల ఎకరాలకు చెల్లించాలి. సర్వేలో తేలిన లెక్కలు నేటి నుంచి రైతుల ఖాతాల్లో జమ, ఎకరం ఉన్నోళ్లకు ముందొస్తాయట. సో దీంట్లో ఎవరెవరికి రైతు భరోసా పైసలు వస్తాయంటే ముందుగా ఎకరం, ఇప్పుడు ఏది కొండంత రాగం తీసి ఏదో పాట పాడినట్టుగా రేవంత్ రెడ్డి వ్యవహారం కూడా కనబడతా ఉన్నది. జనవరి 26వ తారీఖు టకా ఫోన్లు మోగుతూనే ఉంటాయి అని సైలెంట్లో ఉంటే సైలెంట్కి వెళ్ళి తీసేసి ఫోన్ను మీరు ఒకవేళ సైలెంట్లో ఉన్నట్టు అయితే ఇమ్మీడియట్గా అది మీకు వినపడ్డట్టుగా మెసేజ్ వినపడ్డట్టుగా ఫోన్లు వచ్చినట్టుగా పెట్టుకోవాలని చెప్పేసి 26వ తారీఖున చెప్పిండు. జనవరి 26వ తారీఖున కేవలం ఎన్ని గ్రామాలకు 577 గ్రామాలకేమో డబ్బులు పడ్డాయి. ఇక మిగతా గ్రామాలలో ఉన్నటువంటి వాళ్ళకి డబ్బులు పడలేదు. 10 గుంటలు ఉన్నటువంటి రైతు పడలేదు, గుంట భూమి ఉన్నటువంటి రైతు పడలేదు, 4 ఎకరాలు ఉన్నటువంటి రైతు కూడా పడలేదు. ఇప్పటికి దాదాపుగా 5-6 రోజులు అవుతా ఉన్నది. రైతులందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. వీళ్ళు ఏమని చెప్పినాయా అంటే గుట్టలు, చెట్లు, పుట్టలు వీటన్నిటి ఉన్నాయి కదా, వీటన్నిటి కూడా మేము తీసేస్తాం. ఎన్ని లక్షల ఎకరాలు తీసేసినాయా అంటే వీళ్ళు ఏదో కొండను తవ్వి ఎలుకను పట్టినటువంటి విధంగా కేవలం 2.2 లక్షల ఎకరాలకే 2.2 లక్షల ఎకరాలకు మాత్రమే తీసేసిళ్ళు. అంటే మొత్తం కలిస్తే 1,49,00,000 ఎకరాలకు ఇవ్వాలి. ఇప్పుడు వీళ్ళు 1,49,00,000 ఎకరాలకు ఇవ్వాలి. అప్పుడు గతంలో కూడా కేసీఆర్ గిన్నె ఎకరాలకే ఇచ్చేది, దాదాపుగా 1,50,00,000 ఎకరాలకు అనుకుంటున్నా నాకు తెలిసి. సో వాళ్ళకి వీళ్ళకి కేవలం 1,50,000 ఎకరాలకు మాత్రం డిఫరెంట్. దీనికి ఈ తతంగం అంతా తీసి ఈ వ్యవహారం అంతా నడిపి మీరు పెట్టాల్సింది ఏంటి అంటే వాస్తవంగా కూడా మీరు రైతులకు న్యాయం చేయాలంటే వాళ్ళు పండించినటువంటి పంటకు మద్దతు ధర ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది. బోనసులు పెంచండి, బోనసులు ఇవ్వండి, పంట పండినటువంటి రైతుకు లాభం అవుతుంది. ఎరువులు ఉచితంగా ఇవ్వండి, అట్లా లాభం అవుతుంది. ఇదంతా కాకుండా 100 ఎకరాలు ఉన్నటువంటి ఆసామికి పైసలు ఇచ్చివి, 300 ఎకరాలు ఉన్నటువంటి మల్లారెడ్డికి గవే పైసలు ఇచ్చివి. మళ్ళా కనీసం కటాఫ్ సంబంధించిన ఎకరాస్ ఏమైనా పెట్టావా? అది లేదు. మళ్ళా కేసీఆర్ తిరిగిన అయిపోయింది. సో ఏదేమైనప్పుడు కూడా రైతు భరోసా కోత కేవలం 2.2 లక్షల ఎకరాలకే, సాగుకు యోగ్యం కాని భూమి కొంత మొత్తమే ఉన్నదని చెప్పేసి అధికారులు తేల్చేయడం జరిగింది. రాష్ట్రంలో రైతు భరోసా సుమారుగా 1.49 కోట్ల ఎకరాలకు ఇవ్వాల్సి వస్తుందని ప్రభుత్వం ప్రాథమికంగా అంచనా వేసింది. రాష్ట్రంలో మొత్తం 1.55 కోట్ల ఎకరాలు ఉండగా అందులో సాగుకు యోగ్యం కాని భూమి సుమారు 10% వరకు ఉండొచ్చని ప్రభుత్వం భావించింది. రెవెన్యూ వ్యవసాయ శాఖ అధికారులతో సాగు యోగ్యం కాని భూములపై సర్వే చేయిస్తుంది. ప్రాథమిక అంచనా ప్రకారం సాగుకు యోగ్యం కాని భూముల లెక్క చాలా తక్కువగా ఉందని తెలుస్తుంది. 2,20,527 ఎకరాలు మాత్రమే సాగుకు యోగ్యం కానిదిగా ఉన్నట్లు ఇప్పటి వరకు అంచనాల్లో తేలింది. హైదరాబాద్ మినహా మిగిలిన 32 జిల్లాలో 10,976 రెవెన్యూ గ్రామాల్లో సర్వే చేయగా తేలిన లెక్క ఇది. మొత్తం భూముల్లో సాగుకు యోగ్యం కాని భూమి కేవలం 1.44% మాత్రమే. దీంతో ప్రభుత్వం తొలుత అంచనా వేసినట్టు కాకుండా 1,49,90,344 ఎకరాలకు రైతు భరోసా ఇవ్వాల్సి ఉంటుందని తేల్చారు. ఎకరాకు 6,000 ప్రకారం ఈ పంటకు సుమారుగా 8,994 కోట్లు ఇవ్వాల్సి ఉంటుంది. గతంలో ఒక పంటకు 5,000 ఇచ్చేటప్పుడు. సో ఈ లెక్కలంతా కూడా చూసుకోవచ్చు. రైతు బంధుకు అప్పుడు ఇస్తే ఎంత వచ్చింది, ఇప్పుడు రైతు భరోసాగా మార్చిన తర్వాత ఎకరాకి 1,000 రూపాయలు పెంచిండు, సీజన్కి 1,000, సంవత్సరానికి 2,000 పెంచడం జరిగింది. ఇప్పుడు దీని ప్రకారం 6,000 రూపాయల ప్రకారం ఇచ్చినట్టయితే ఈ పంట కాలానికి 8,994 కోట్లు, అంటే దాదాపుగా 9,000 కోట్ల రూపాయలు ఇప్పుడు ప్రభుత్వం సమకూర్చాల్సింది. మరి భూములు సంబంధించినటువంటి కేవలం 2.2 లక్షల ఎకరాలు మాత్రమే సాగుకు యోగ్యం కానట్టుగా తెలుస్తా ఉన్నది. ఇగో ఒక్కో దఫా 7,500 కోట్లు అయ్యేది అప్పుడు, ఏది రైతు బంధు కింద కేసీఆర్ ఇచ్చినటువంటి దానికి 7,500 కోట్లు అప్పుడు అయ్యేది. ఇప్పుడు దానికంటే దాదాపు 1,494 కోట్లు అదనంగా ప్రభుత్వం ఇవ్వాల్సి ఉంది. గతంలో 7,500 కోట్లు ఇస్తే ఇప్పుడు దాదాపుగా ఇంకొక 1,500 కోట్ల రూపాయలు ఎక్కువైపోతా ఉన్నాయి. ఇక వ్యవసాయ యోగ్యం కాని కొండలు, గుట్టలు, లేఅవుట్లు వేసిన భూములు, ప్రభుత్వాలు ప్రాజెక్టుల కోసం సేకరించిన భూములు ఎక్కువగానే ఉన్నా అవన్నీ రెవెన్యూ రికార్డులో అప్డేట్ కాలేదు. దానివల్ల సాగుకు యోగ్యం కాని భూముల సంఖ్య పెద్దగా లెక్కల్లోకి రాలేదని అధికార వర్గాలు తెలిపాయి. మరోవైపు సాగు యోగ్యం కాని భూముల సర్వే ఈ నెలాఖరు వరకు కూడా కొనసాగనుంది. ఒకవైపు రైతు భరోసాకు అర్హులైన వారికి డబ్బు జమ చేస్తూనే ఈ సర్వేను కూడా కొనసాగిస్తారు. మరోవైపు శనివారం నుంచి రైతుల ఖాతాల్లో రైతు బంధు సొమ్ము జమ అయ్యే అవకాశాలు ఉన్నాయి. తొలుత 1 ఎకరం, తర్వాత 2 ఎకరాలు, తర్వాత 3 ఎకరాలు, ఇలా
దశల వారీగా జమ చేస్తారు. ఈ రైతు బంధు నిధులకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి శనివారం నాడు సమీక్ష చేయనున్నారు. ఈ సమావేశాల్లో నిధుల విడుదలకు సంబంధించినటువంటి తుది నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం కనబడతా ఉన్నది. ఇక ఏంటంటే ఈ రైతు భరోసా విషయంలో తుది నిర్ణయం ఇప్పుడు ఏమని చెప్తా ఉన్నాడయ్యా అంటే, మొన్ననేమో 26వ తారీఖున పైసలు పడతాయి అన్నాడు. ఓకే, మంచిది, సంతోషం. నువ్వు 15,000 ఇస్తామన్నావు, 12,000 కూడా రైతులు సర్దుకున్నారు. ఇస్తారు కావచ్చు, వస్తాయి కావచ్చు అన్నటువంటి ఆశ మీదనే ఉన్నారు, కాదనట్లు. దాని తర్వాత ఏమైంది, 26వ తారీఖు నుంచి ఇలా 1వ తారీఖు సుమారుగా 5-6 రోజుల టైం. అప్పటి నుంచి ఇప్పటి వరకు రైతుల ఖాతాల్లో మీరు ఎంత నిధులు వేసిండ్రు? రెండో అంశానికి వచ్చినట్టయితే నేను ఆ రోజు కూడా నేను ప్రతిసారి కూడా ఇదే విషయాన్ని మాట్లాడుతూ ఉన్నా. ముఖ్యమంత్రి గారు మీరైనా ఒక క్లారిటీ ఇవ్వండి, లేకపోతుంటే మంత్రి తుమ్మల గారు మీరైనా క్లారిటీ ఇవ్వండి. ఏమని క్లారిటీ ఇస్తారా అంటే, మొదలు గిన్ని 26వ తారీఖు నుంచి ఫిబ్రవరి 10వ తారీఖు వరకు 2 ఎకరాల లోపు ఉన్నటువంటి ఎకరం లోపు ఉన్నటువంటి వ్యక్తులకు పడతాయి, మీరు ఆందోళన చెందకండి. దాని తర్వాత 2 ఎకరాలకు పైన ఉన్నటువంటి వ్యక్తులకు, దాని తర్వాత 3 విడతలుగా. సో ఇట్లా విడతల వారిగా ఎప్పుడెప్పుడు పడతాయి, ఎన్ని ఎకరాల వరకు పడతాయి, ఎంత పడతాయి అనేది మీరు ఒక స్పష్టత ఇస్తే రైతులకు కూడా క్లారిటీ ఉంటుంది. మీరు ఏదైతే 26వ తారీఖు టంగు టింగు అని మొత్తుకుంటుంది ఫోన్ అని చెప్పిలో అప్పటి నుంచి రైతులందరూ కూడా పంట పొలాల దగ్గరికి వెళ్లాల్సినటువంటి రైతన్నలు బ్యాంకుల చుట్టూ తిరుగుతా ఉన్నారు. మాకు పడ్డే ఒకసారి చూడండి అని చెప్పేసి మీరు వేసినటువంటి దిక్కు దివాలా లేదు ఇప్పటి వరకు. సో ఇవాళ శనివారం కాబట్టి ఇలా మరి కాసేపట్లో దీనిపైనే రైతు భరోసా పైన సమీక్ష సమావేశాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏర్పరచబోతా ఉన్నారు. దీంట్లో మరో ప్రకటన కూడా విడుదలయ్యేటువంటి అవకాశం ఉంటుంది. మనకు ఈ వార్త ప్రకారం ఏం తెలుస్తా ఉన్నది అంటే, ఏది దశల వారీగా డబ్బులు వేస్తారట. అంటే ముందుగా ఎకరం ఉన్నటువంటి వ్యక్తులకు, ఎకరం లోపు ఉన్నటువంటి వ్యక్తులకు డబ్బులు, రెండో విడతలో ఎకరం పైన ఉన్నటువంటి ఎకరం నుంచి 2 ఎకరాల లోపు, మూడో విడతలో 2 నుంచి 3 ఎకరాలు. మరి ఎన్ని విడతలకు పెడతారా మీరు 10 విడతలకు పెడతారా? విడతల వారిని ఆ డేట్ కూడా ప్రకటించాలి. ఇది ఉత్త ఆషామాషి వ్యవహారం కాదు. ఇది మీరు ఇప్పుడు ఇలా మొదటి తారీఖు నుంచి 10వ తారీఖు వరకు 1 ఎకరం వరకు ఇస్తారనుకో, మళ్ళీ 10వ తారీఖు నుంచి 20వ తారీఖు 2 ఎకరాలు, 20వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు 3వ విడత, ఇట్లా మార్చి 31 వరకు మీరు ఎన్ని విడతలనే ఏరి సంబంధం లేదు. ఓకే, దానికి కూడా రైతులు కట్టుబడే ఉంటారు. మీరు మార్చి 31 వరకు అన్ని ఎవరైతే 70 లక్షల రైతులు ఉన్నారో 70 లక్షలు ఉన్నటువంటి రైతుల యొక్క అకౌంట్లో మార్చి 30 వరకు నువ్వు 10 ఎకరాలున్నా, 100 ఎకరాలున్నా, 500 ఎకరాలున్నా, 1000 ఎకరాలు ఉన్నా కానీ అది సాగుకు యోగ్యమైనటువంటి భూమికి మేము ఇస్తామని చెప్పేసి నువ్వు ఏదైతే మాట చెప్పినవో ఆ డబ్బులు మార్చి 31 తారీఖు వరకు వేయాల్సిందే. ఒకవేళ కనుక మార్చి 31 తారీఖు వరకు నువ్వు 1 విడతలు వేస్తావా, నువ్వు 100 విడతలు అన్నాయి, రోజుకో విడత చొప్పున అన్నాయి, పెద్ద ఇబ్బంది లేదు. నువ్వు ఈ క్లారిటీ ఇచ్చినావు చూడ, ఏది ఇప్పుడు ఇచ్చినటువంటి క్లారిటీ ఏదైతే ఉందో విడతల వారిగా వేస్తామని చెప్పేసి ఓకే, బాగానే ఉంది. మార్చి 31 వరకు మాత్రం ఖచ్చితంగా నువ్వు ఎన్ని విడతలుగా వేసినప్పటికీ కూడా రైతుల అకౌంట్లో డబ్బులు పడాల్సిందే. ముఖ్యంగా సన్నకారు ఆ రైతులకి, చిన్నకారు రైతులకి ఖచ్చితంగా వాళ్ళ అకౌంట్లో 6,000 రూపాయలు ఎకరాకి పడాల్సిందే. ఎందుకంటే ఇప్పటికే రైతు రుణమాఫీ చేయలేదన్నటువంటి విమర్శలు ఎదుర్కొంటున్నటువంటి మీకు రానున్నటువంటి ఎన్నికల్లో, స్థానికంగా ఎన్నికల్లో మీ కాంగ్రెస్ పార్టీ పట్ల విశ్వాసం ఉండాలంటే ప్రతి ఒక్క రైతు యొక్క ఖాతాలో మీరు డబ్బులు వేయాల్సిందే. దీన్ని బట్టి మనకు ఏమర్థమవుతా ఉన్నది, విడుదల వారిగా వేస్తూ ఉన్నారంటే గ్రామ పంచాయతీ ఎన్నికలు ఇప్పట్లో అయ్యేటట్టుగా కనబడట్లేవు. మార్చి 31 వరకు అన్ని విడతలు పూర్తి చేసి గ్రామ పంచాయతీ ఎలక్షన్లకు వెళ్ళేటువంటి అవకాశం కనబడతా ఉన్నది. ఇగో పంచాయతీ ఎన్నికలకు సిద్ధంగానే జెడ్పీసీఓ డిపిఓతో పిఆర్ డైరెక్టర్ సుజన మాట్లాడుతూ ఉన్నారు. మొత్తానికి పంచాయతీ ఎన్నికలకు తగిన ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలని జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారులు, జిల్లా పంచాయతీ అధికారులకు డిపిఓ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ డైరెక్టర్ సృజన సూచించారు. ఈ మేరకు ఎన్నికల అంశంతో పాటు గ్రామ పంచాయతీల్లో ప్రజా సమస్యలు, పారిశుద్ధ్య చర్యలపై శుక్రవారం ఆమె తన కార్యాలయం నుంచి జెడ్పీసీఓలు డిపిలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా డైరెక్టర్ మాట్లాడుతూ సర్పంచ్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు ఎప్పుడైనా నిర్వహించే అవకాశం ఉందని పంచాయతీరాజ్ శాఖ తరపున అధికారులు తగిన ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలని సూచించారు. ఎన్నికల అధికారులు, సిబ్బంది జాబితాను రూపొందించాలన్నారు. ఎక్కడైనా కోర్టు కేసులు ఎన్నికలకు అడ్డంకిగా మారే అవకాశం ఉంటే తనకు తెలియజేయాలన్నారు. కొత్తగా ఏర్పడిన మండలాల్లో ఎంపీటీసీ స్థానాల గుర్తింపు, వాటిపై అభ్యంతరాలను స్వీకరించి తుది జాబితాను కూడా సిద్ధం చేసుకోవాలని చెప్పేసి నిన్న మాట్లాడడం జరిగింది మీటింగ్లో సృజన గారు. సో ఏదేమైనప్పటికీ ఈ రైతు భరోసా సంబంధించినటువంటి విషయంలో అందరికి డబ్బులు వేసిన తర్వాతనే ఎన్నికలు వెళ్ళాలన్నటువంటి ఒక ఆలోచన కూడా ప్రభుత్వం చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. అందుకోసం అని చెప్పేసి విడతల వారిగా ఇస్తాం ఇది అని చెప్పేసి చెప్తున్నారు. విడతల వారిగా అంటే మనకు అర్థమయ్యేది ఏంటంటే మార్చి 31 వరకు ఎన్ని విడతలైనా వేసి మొత్తం కంప్లీట్ చేయాలన్నటువంటి ఆలోచన ప్రభుత్వం చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది.